ఇదిగో ఆయన మేఘారుడై వచ్చి ఉన్నాడు. ఎవరు బయటికి వెళ్ళిపోకూడదు, మీరు ఎవరు బయటికి వెళ్ళకూడదు. వాక్యం అయిపోయేంత వరకు నేను కూర్చోవాలి. బాగా వినాలి ప్రియుల. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏమీనని మనం చూస్తే, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చి ఉన్నాడు. ఎక్కడ రాయబడిందని మనం చూస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో అంటూ ఉన్నాడు, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచూ ఉన్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినటువంటి వారిను చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్, అవును ఆమేన్. అవును అంటే అర్థం నిజము. ఆమేన్ అంటే నెరవేరును కాక. ఆమేన్ అంటే నెరవేరును కాక. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారని మనం చూస్తే, పద్మస్ దీవిలో ఉన్నటువంటి యోహాను గారే, యేసు క్రీస్తు ప్రభు శిష్యుల్లో ఉన్నటువంటి యోహాను గారు పద్మస్ దీవిలోనికి తీసుకొని వెళ్ళారు. పద్మస్ దీవిలోనికి వెళితే ఇంకా అతడు బయటికి రాడు. యేసు క్రీస్తు ప్రభు సువార్త ప్రకటింపలేడునని రోమా సామ్రాజ్యాధినేతలైనటువంటి వారు, రోమా సామ్రాజ్యాధికారులైనటువంటి వారు, ప్రభుత్వ అధికారులే యోహాను గారిని ఎన్నో చిత్రహింసలు పెట్టారు. అతనిని మరుగుచూ ఉన్నటువంటి తారలోనికి వేశారు. కానీ ఆ తారలో మునిగి పైకి లేచి శిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తుని గురించి మాట్లాడాడు. ఆ రోజు కూడా అలాంటి చావు రాలేదనని, ఇతడు మన మధ్య ఉంటే ఎన్నో అద్భుతాలు చేస్తాడు యేసు క్రీస్తు నామములో, ఇతనిని దివిలోనికి తీసుకొని వెళ్ళాలి. దివి అంటే సముద్రపు మధ్యలోని హారినటువంటి ఎడారి కొండలు ఉంటాయి. ఆ కొండలలోనికి తీసుకొని వెళితే అతను మరలా బయటికి వచ్చేదానికి సముద్రాన్ని వీడుకొని ప్రపంచంలోనికి రాలేడునని దివిలోనికి తీసుకొని వెళ్ళినటువంటి కార్యములని దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంది. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా. ఈ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారని మనం చూస్తే, ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచూ ఉన్నాడు. ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయన పొడిచినటువంటి వారును చూచెదరు. అవును ఆమేన్. ఆయనను పొడిచినటువంటి వారు చూస్తారు, ఆయనని అవమానపరిచిన వారు చూస్తారు, ఆయనను కొరడాలతో కొట్టినటువంటి వారు చూస్తారు. అది చూడబోయేటువంటి కార్యము ఉందిరనని అపోస్తుడైనటువంటి యోహాను గారే ప్రకటన గ్రంథము దివిలో వ్రాస్తున్నటువంటి కార్యం. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో అంటున్నాడు, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తును సాక్ష్యమును గూర్చియు తాను చూచినదంత మటుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. ఎవరంట ధన్యులు? ధన్యులు ఎవరంట? వాక్యమును వినేటువంటి వారు ధన్యులు. వాక్యాన్ని గైకొన్నటువంటి వారు ధన్యులు. ఈరోజు దేవుని వాక్యమును వినుచున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులైనటువంటి వాళ్ళరా, దివిలో ఉన్నటువంటి పద్మసు దివిలో ఉన్నటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు.
ఆయన ఏమి మాట్లాడుతున్నాడని మనం చూస్తే 3వ వచనంలో అంటున్నాడు, సమయము సమీపించి ఉన్నది. సమయము అంటే సమయము దగ్గరికి వచ్చింది. సమయము దగ్గరికి వచ్చింది కనుకనే ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుతూ ఉన్నాడు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. 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 ఎక్కడికి వస్తాడంట? మేఘం మీదకి వస్తాడు. ఎలాగొస్తాడంట? చదివితే ఎలాగొస్తాడంట? ఎలాగొస్తాడంట? ఎలాగొస్తాడంట అంటున్నాను నేను. ఎట్లా వస్తాడంట? ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. ఒకడే రాడు, ఒకడే వస్తాడా? ఎమ్మెల్యే వస్తాడా అంటే ఎంత జనం వస్తారో. ఇప్పుడు మన మధ్యలో ఇస్రాయేల్ ఉన్నాడు, ఎమ్మెల్యే వస్తాడంటే దిగ్గం లేచిపోతాడు.